ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2029లో షర్మిల గారు సీఎంగా కన్ఫర్మ్‌గా అవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు జోస్యం చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్ద పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా టీడీపీలో చంద్రబాబు గారికి టచ్‌లోకి వెళుతున్నారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్‌కి వచ్చేసరికి కాంగ్రెస్ పతనం అయిపోయి అదే ప్లేస్‌లో టీడీపీ అధికారంలోకి రావడానికి తెలంగాణలో ఎక్కువ అవకాశాలైతే ఉన్నాయి. దీనిపైన దీన్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలంగాణలో సీఎం అయ్యారో పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్‌కు సంబంధించిన అభ్యర్థి షర్మిల గారిని సీఎం చేయాలి అని ఒక ఉర్రూతలైతే ఊగుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి షర్మిల గారు కూడా ఒక కారణం. ఎందుకంటే కాంగ్రెస్‌ని విమర్శించి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు అని చెప్పి ఇన్ని చెప్పిన షర్మిల గారు లాస్ట్‌కొచ్చేసరికే తన యొక్క పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్‌కి అమ్ముడుపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తన పార్టీ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని షర్మిల అధిరోహించాలి అని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కార్యకర్తల త్యాగం, షర్మిల పోరాటం ఊరికే పోదు. షర్మిల పోరాటం చేసింది. ఈవిడ ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2019లో కూడా పోరాటం చేశారు. 2019లో పోరాటం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే ఒక విజన్ అనేది వీళ్ళకు ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాచుకోవడం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూశారో రెండో అవకాశాన్ని షర్మిలకి కూడా ఇవ్వాలి అని ఏ ఆంధ్రులు కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనకడుగు వేసింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.